హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. సో, తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావంతో గత 2 రోజుల నుంచి మనకు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో భారీగా వర్షాలనేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట. అయితే రానున్నటువంటి 24 గంటల పాటు రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఈ యొక్క ద్రోణి ప్రభావంతో వెదర్ అనేటువంటిది ఎలా ఉండబోతుంది, ఈ వివరాల గురించి అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అందజేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో మనకు 2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. మరికొన్ని జిల్లాల్లో వచ్చేసి ఉరుములు మెరుపులు పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఈ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలు అండ్ అదేవిధంగా ఈ దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు కూడా, రాయలసీమ ప్రాంతాలకు కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయన్నమాట. సో మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క లైవ్ వెదర్ మాడ్యూల్లో మీకు ఇక్కడ మొత్తం కూడా వైట్ కలర్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ యొక్క బంగాళాఖాతం నుంచి అల్పపీడన ద్రోణి అనేటువంటిది ఈ దిశగా అయితే కదులుతూ మనకు తెలుగు రాష్ట్రాల వైపు అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది మొత్తం కూడా. ఓకేనా? సో దీన్ని ఇంకొంచెం క్లియర్గా అయితే అబ్జర్వ్ చేద్దాం. మనకు రానున్నటువంటి 24 గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు అయ్యేటువంటివి ఎక్కువగా కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు, ఆ వివరాల గురించి. సో మీకోసం ఈ విధంగా ఈ యొక్క ఇమేజెస్ అయితే కలెక్ట్ చేసి తీసుకొచ్చానండి. ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ మీద కూడా. ఓకేనా? సో వీటిలో అయితే కొంచెం క్లియర్గా చూద్దాము. సో మనకు బంగాళాఖాతంలో ఈ యొక్క పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ ద్రోణి అనేటువంటిది అయితే ఏర్పడడం జరిగిందనమాట ఈ దిశగా. ఓకేనా? సో ఇక్కడ మనకు ఈ ద్రోణి అనేటువంటిది ఏర్పడి తెలుగు రాష్ట్రాల వైపు అయితే కదులుతూ వెళ్ళడం జరుగుతుంది. మ్యాక్సిమం వచ్చేసి మనకు బంగాళాఖాతానికి ఆనుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోస్తాంధ్ర ప్రాంతాలన్నీ అండ్ అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో వీటికి కొంచెం ఎక్కువ వర్షపాతం అనేటువంటిది నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. సో మెయిన్గా వచ్చేసి మీకు ఇక్కడ మొత్తం కూడా వైట్ కలర్లో అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడంతా చూడొచ్చు ఈ విశాఖపట్నం కావచ్చు అండ్ అదేవిధంగా విజయవాడ. ఓకేనా? సో ఈ యొక్క అమలాపురము, కాకినాడ, గుంటూరు, ఏలూరు, విజయనగరము. ఓకేనా? సో ఈ యొక్క ప్రాంతాల్లో మొత్తం కూడా మనకు కర్నూలు అక్కడక్కడ కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు అనేటువంటివి అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు తాజాగా అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో అండ్ అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి ఈ దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో, రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప ఈ యొక్క జిల్లాల్లో అక్కడక్కడ కొంచెం భారీ నుంచి అతి భారీ వర్షాలు, అది కూడా కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చని అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. దీంతోపాటుగా అనంతపురము, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కూడా. ఓకేనా? సో మెయిన్ వచ్చేసి మనకు ఈ అల్పపీడన ద్రోణి అనేటువంటిది ఈ ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు అండ్ అదేవిధంగా ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతాల మీదకైతే కదులుతూ వెళ్తుంది కాబట్టి మెయిన్గా వచ్చేసి మనకు ఈ యొక్క ప్రాంతాల వారు కొంచెం అలర్ట్గా అయితే ఉండాలన్నమాట. ఈ యొక్క ప్రాంతాల్లోనే కొంచెం వర్షాలు అనేటువంటివి ఎక్కువగా కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు రానున్నటువంటి 24 గంటల్లో. సో అలాగే మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడొచ్చండి. ముఖ్యంగా వచ్చేసి హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అండ్ అదేవిధంగా నాందేడు, వరంగల్. ఓకేనా? ఈ యొక్క సోలాపూరు, విజయపూర్ కావచ్చు. సో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఖమ్మము ఇక్కడ కూడా కొంచెం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారనమాట. అయితే మనకు ముఖ్యంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ కనుక చేసుకున్నట్లయితే ఇంకా కొంచెం క్లియర్గా అయితే ఇక్కడ తెలుస్తుంది మీకు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సముద్ర మట్టానికి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో ఇక్కడంతా మొత్తం బ్లూ కలర్లో ఉంది కదా. సో ఇక్కడి నుంచి అయితే చూడొచ్చు మీరు స్టార్టింగ్ నుంచి ఇదంతా కూడా మనకు ఫుల్గా వర్షాలు అయ్యేటువంటివి అయితే కురుస్తాయి. బ్లూ కలర్లో ఉన్నటువంటి దాంట్లో మొత్తం కూడా ఈ ఏరియాలన్నిటికీ సంబంధించి. ఓకేనా? సో ఇక్కడి నుంచి చూడొచ్చండి మనకు ఈ చిత్తూరు,
తిరుపతి, అనంతపూర్ కావచ్చు, శ్రీ సత్యసాయి కడప, రాజంపేట, దాని తర్వాత ఈ నెల్లూరు కావచ్చు, కాకినాడ, అమలాపురము, గుంటూరు, ఓకేనా, ఈ యొక్క ప్రాంతాలు, విశాఖపట్నం, విజయనగరము, కృష్ణ. సో ఇవి వరుసగా మనకు ఈ జిల్లాల్లోని కొంచెం భారీగా వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. మీరు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు, ఇక్కడ బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది అనమాట. మీకు కొంచెం క్లారిటీగా తెలియాలని ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్లో అయితే చూపిస్తున్నాను కొంచెం, ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయి, మీకు ఆల్మోస్ట్ ఆల్ క్లియర్గా అర్థమైంది అయితే అనుకుంటున్నాను. ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా పడేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనే విషయం గురించి. సో రానటువంటి 24 గంటల్లో మనకు నేను ఏ ప్రాంతాలు అయితే చూపించానో ఆ ప్రాంతాల్లో అయితే వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. ముఖ్యంగా వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది, ఓకేనా. సో మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. మన ఛానల్ నుంచి డైలీ కూడా ఒక వీడియో అయితే వెదర్కి సంబంధించి అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.